ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్, రేపు కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారించనున్నారు. అయితే స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని తెలుస్తోంది. కాగా తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, ఆ పార్టీ కూడా తనను సస్పెండ్ చేయలేదని దానం నాగేందర్ స్పీకర్ కు ఇంతకు ముందే వివరణ ఇచ్చారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. లాస్ట్ టైం అటు సంజయ్ కి సంబంధించి క్లీన్ చిట్ మొత్తం 10 మంది విచారణ చేపడితే అందులో 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ కేవలం దానం నాగేందర్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అంశం పైన వీరిద్దరు అనర్హత పిటిషన్ల పైన విచారణ కొనసాగుతా ఉంది. ప్రజెంట్ ఈ రోజు దానం నాగేందర్ ని మరో దఫా విచారించనున్నారు. రేపు కడియం శ్రీహరిని ఏదైతే విచారించనున్నట్టు కూడా మనం చెప్పాలి. ప్రధానంగా ఈ రోజు దానం నాగేందర్ విచారణ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే 15 రోజుల క్రితం కూడా దానం నాగేందర్ ని విచారించినటువంటి పరిస్థితుల్లో ఆయన పలు విషయాలను చెప్పడం జరిగింది. తనను పార్టీ ఎక్కడ సస్పెండ్ చేసిందో ఇప్పటివరకు తన క్లారిటీ లేదని, దాంతో పాటుగా సాంకేతికంగా కూడా తాను పార్టీ మారలేదంటూ కూడా ఆయన స్పీకర్ కి వివరించినటువంటి పరిస్థితి కూడా మా అందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ దానం నాగేందర్ కి సంబంధించిన అంశంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా దృష్టి చూడాల్సిన అవసరం ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి విషయం కూడా మా అందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ స్పీకర్ ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేవలం దానం నాగేందర్ ఇప్పుడు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా నిర్ణయం రాబోతుంది అనేది కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు దానం నాగేందర్ కి సంబంధించినటువంటి అంశం పైన అటు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ వేయనున్నారు. ఎందుకంటే దానం నాగేందర్ పైన అనర్హత పిటిషన్ వేసింది పాడి కౌశిక్ రెడ్డి కాబట్టి ఆయన పైన అటు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా రేపు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరగనుందని కూడా చెప్పాలి. ఇప్పటికే స్పీకర్ కి 4 దశలుగా సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఇదే చివరి అవకాశంగా మరో 4 వారాలు పొడిగించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పాలి. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము అటు స్పీకర్ అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ ఎదుర్కొన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో అటు సంజయ్ కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. సంజయ్ విషయంలో తాను పార్టీ మారలేదని విప్ జారీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ తాను బిల్లులకు సంబంధించి మద్దతు ఇస్తానంటూ కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఆయన మరోపక్క ఆయన గాంధీ భవన్ కి వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనం అనేక సార్లు చూస్తూ వచ్చాం. దాంతో పాటుగా గూడెం మైపాల్ రెడ్డి తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తానని, బీఆర్ఎస్ పార్టీ రుణం తీర్చుకోవాలని, అటు మున్సిపాలిటీలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన గతంలో ఒక వీడియో లీక్ అయినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక పక్క సాంకేతికంగా వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మారలేదు అని చెప్తూనే మరో పక్క కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్ది రోజుల క్రితం కూడా దానం నాగేందర్ చేసినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే తాను అందరిలాగా కాదు, ముక్కుసూటి మనిషిని, ఎన్నికలకు తాను సిద్ధం అంటూ కూడా ఆయన స్వయాన ప్రకటన చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజులకు ఆయన తాను పార్టీ మారలేదు, తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ తనను పార్టీ ఎక్కడ సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ప్రకటన చేయలేదంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఈ 2 విధాలుగా దానం నాగేందర్ మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. స్పీకర్ విచారణలో కూడా ఆయన ఇదే అంశాన్ని చెప్పినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎట్ ఏ టైం కడియం శ్రీహరి కూడా తాను పార్టీ మారలేదంటూ కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. సాంకేతికంగా తాను పార్టీ మారలేదు అంటూ కూడా ఆయన అనేక దఫాలుగా ప్రెస్ మీట్లలో కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కానీ మరోపక్క బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, వీరు మారినటువంటి పార్టీ మారారు కాబట్టి తాము అనర్హత పిటిషన్ వేశాము, పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే స్పీకర్ ఇచ్చినటువంటి 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందో వారి పైన కూడా తిరిగి తాము హైకోర్టుకు వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కొద్ది రోజుల క్రితం కూడా
ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద ప్రజెంట్ దానం నాగేందర్ పైన కావచ్చు, కడియం శ్రీహరి పైన విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో వంశీకృష్ణ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. సో ఇప్పటికైనా ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో ఇవాళ ఫైనల్ గా స్పీకర్ నిర్ణయం వెలువరిస్తారు అనుకోవచ్చా? లేదు, మొత్తం మీద ఇవాళ ఏదైతే దానం నాగేందర్ కి సంబంధించినటువంటి అంశం పైన తీర్పు ఇవాళ వెల్లడించకపోయినా కూడా రేపు కడియం శ్రీహరి విచారణ అయిన తర్వాత ఇద్దరిది కలిపి ఒకేసారి ప్రకటన తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే 8 మందికి సంబంధించినటువంటి తీర్పుని ఒకసారి 5గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను, ఒకసారి 2కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను, ఒకసారి 1కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి తీర్పుని వెల్లడించారు. ప్రజెంట్ కేవలం దానం నాగేందర్, కడియం శ్రీహరి మిగిలారు కాబట్టి వారి తీర్పుని మరో వారం తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా అనేక దఫాలుగా స్పీకర్ కి అవకాశం ఇచ్చింది. ఆ ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి సందర్భం ఖచ్చితంగా ఇప్పుడు స్పీకర్ మాత్రం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద కేసు ఎదుర్కొనే అవకాశం ఉంటుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీగల్ టీం చెప్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు రేహన్న. అలాగే పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని చెప్తున్నారు. మరి ఆయన సబ్మిట్ చేసే ప్రూఫ్స్ వల్ల దానంకి ఇబ్బందులు అవుతాయనుకోవచ్చా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అందరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆడియో విజువల్ ఏదైతే వాళ్ళు వీడియో విజువల్స్ సంబంధించి కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి కూడా అటు ఏదైతే ఆధారాలు సమర్పించింది. దానం నాగేందర్ కి సంబంధించి కూడా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి ఆయన పోటీ చేశారు అంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కి బీఆర్ఎస్ పార్టీ ఆధారాలను సమర్పించింది. ఈ రోజు దీనికి సంబంధించిన అంశం పైన పాడి కౌశిక్ రెడ్డిని కావచ్చు విచారించినటువంటి నేపథ్యంలో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆధారాలు కంటి ముందే కనబడుతున్నాయి. మరో పక్కనేమో దానం నాగేందర్ ఏమో తన పార్టీ మారలేదు, సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తనని సస్పెండ్ చేయలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? దాంతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డిని ఎలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతా ఉన్నారు, ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అనేది మాత్రం ఒక ఇంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.